హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి బయోలాజికల్స్లో వాల్కెనో ట్రీస్ మనకి ఏ విధంగా ఉన్నాయి, తర్వాత మనకు డిజిగ్నేషన్ ఏంటి, క్వాలిఫికేషన్ ఏంటి, తర్వాత మన ఏ రోజు వెళ్ళాలి, మనకు అడ్రస్ ఎలాగా అనేది పూర్తిగా క్లియర్గా చూద్దాం. టాపిక్లోకి వెళ్ళి ఇలా చూసే ముందు మనకి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ ఎవరైనా చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. డేట్ వచ్చేసి జనవరి 12న సండే రోజు ఉంటుంది. మార్నింగ్ 8:30 AM టు 12 వరకు ఉంటుంది. లొకేషన్ లెమన్ ట్రీ ప్రీమియర్ సిటీ సెంటర్ పూణేలో ఉంటుంది. లొకేషను జాబ్ లొకేషన్ మనకి ఏమిస్తారంటే ఈ కంపెనీలో ఎలక్ట్రానిక్స్లో ఇస్తారు. ఇది మనకి క్లియర్గా మనకి అడ్రస్ అనేది లేదన్నారు మన ఇయర్స్ వాళ్ళ గురించి. ఇది ఇక్కడ పాంప్లెట్ ఉంది. ఈ పాంప్లెట్లో చూడండి ఫ్రెండ్స్, ఈ పాంప్లెట్లో క్లియర్గా డేటు, టైము, తర్వాత లెమన్ ట్రీ ఇక్కడ చూడండి, ఇది వెన్యూ అనేది ఇక్కడ ఉంది, క్లియర్గా ఉందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఒకసారి చూసుకొని మీరు ఈ అడ్రస్కి వెళ్ళొచ్చు. తర్వాత వచ్చేసి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే M.Pharm, B.Pharm, MSc కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, సైన్స్ లైఫ్స్ ఇలాగా మీకు డిప్లొమా, BSc, బీటెక్ ఈ విధంగా మన క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 10 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. డిపార్ట్మెంట్ ఏమిస్తారంటే మనకి మ్యానుఫ్యాక్చరింగ్, ఈ ప్యాకింగ్, ఈ డిపార్ట్మెంట్లలో మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. తర్వాత ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో మెయింటెనెన్స్, ఇన్స్ట్రుమెంటేషను, ఆటోమేషన్ వేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్. సప్లై చైన్ వచ్చి మేనేజ్మెంట్, వేర్ హౌస్ డిపార్ట్మెంట్ MSAT ఇస్తారు. ఇది ఈ డిపార్ట్మెంట్లలో మనకి జాబులు అనేవి ఇవ్వటం అనేది జరుగుతుంది. స్కిల్స్ వచ్చేసి మీరు ఇక్కడ చూడండి, మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో మనకి నాలెడ్జ్ అనేది ఉండాలి. తర్వాత వచ్చి హ్యాండ్లింగ్ అండ్ ట్రాక్, DPDS, ఇంజనీరింగ్, మెయింటెనెన్స్, ఆటోమేషన్లో మనకి ఉండాలి. నాలెడ్జ్ అనేది ఉన్నట్టయితే వాళ్ళు వీటి మీద మనకి రెజ్యూమ్లో మనం పెడతాం కాబట్టి వేర్ హౌస్ గురించి, రా మెటీరియల్ గురించి, డిస్పెన్సింగ్ యాక్టివిటీస్, వేర్ హౌస్, GMP గురించి వీటి గురించి తెలుసుంటే, నాలెడ్జ్ అనేది ఉంటే, ఈ స్కిల్స్ అనేవి ఉన్నట్టయితే వాళ్ళు మనకి వీటి మీద ఇంటర్వ్యూ అనేది నిర్వహిస్తారు. ఓకే ఫ్రెండ్స్. అప్లై చేసుకోవడానికి రెజ్యూమ్, ఇది మెయిల్ ఐడి ఇచ్చారు. మెయిల్ ఐడి అడ్రస్ ANANTHAKRISHNA.B101@biocon.com ఈ మెయిల్ ఐడి ఇచ్చారు. ఈ మెయిల్ ఐడి అడ్రస్కి మనం రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసినట్లయితే వాళ్ళు రిటర్న్ మన మెయిల్కి పెట్టడం అనేది జరుగుతుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్. 10th క్లాస్ డాక్యుమెంట్స్ ఏమి ఉండాలంటే 10th మార్క్ లిస్ట్ కావాలి. ఆల్ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ కావాలంటే మన ప్రీవియస్గా ఏ కంపెనీ అయితే చేసుకున్నా ఆ కంపెనీకి రిలీవింగ్ లెటర్ కానీ, CTC కానీ ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు క్లియర్గా అడగటం జరుగుతుంది. 3 months ప్లేసిప్ ఉండాలి. CTC బ్రేకప్, CTC అని చెప్పాను కదా, CTC రెజ్యూమ్ అనేది పక్కా ఉండాలి. రెజ్యూమ్ గట్టి తీసుకుని వెళ్ళాలి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు. ఈ విధంగా మనకి ఇంటర్వ్యూలోనే వీళ్ళు బయోలాజికల్స్ ఈ ఫార్మా కంపెనీలో ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు. ఈ పాంప్లెట్ చూసైనా మీరు మీరు ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు. అడ్రస్ ప్రతి క్లియర్గా ఉంది పాంప్లెట్లో. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇటువంటి మీకు ఇన్ఫర్మేషను ఎవ్రీడే, ప్రతిరోజు కూడా నోటిఫికేషన్లు అనేవి, కొత్త జాబులు అనేవి మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట. జాబుల నోటిఫికేషన్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.